నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూ ముఖ్యంగా 2021లో రెండవ వేవ్ కోవిడ్ ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అయితే 2022లో జనవరి ఫిబ్రవరిలో వచ్చిన మూడవ వేవ్ ఒమిక్రాన్ మనకి ఏమీ నష్టం కలిగించలా. అది సాదాసీదా దగ్గు పరిచయంలా వచ్చింది, వెళ్ళిపోయింది. ఈ మూడవ వేవ్ ఒమిక్రాన్ అనేది BA.1 అనే రకానికి అనే కోవకి చెందిన కోవిడ్ వైరస్. చాలా మంచిదంటే అది కేవలం ముక్కులో, నోట్లో, గొంతులో ఉండేది, ఊపిరితిత్తులకు వెళ్ళదు. ఆ పైపైన ఉండేది, పైపైన అటాగే వెళ్ళిపోయేది. సాదాసీదాగా వర్షాకాలంలో, శీతాకాలంలో మనకు దగ్గు పరిచయం వస్తే ఏదో 4 ట్యాబ్లెట్లు, పారాసిటమాల్ ట్యాబ్లెట్లు, డాక్సిసైకిల్ లాంటి యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతుంది. ఎటువంటి హాని కలిగించకుండా, మరణాలు లేకుండా, తర్వాత ఆక్సిజన్ పడిపోకుండా, హాస్పిటల్లో అడ్మిషన్ లేకుండా, తర్వాత స్టెరాయిడ్ అవసరం కూడా లేకుండా, ఊపిరితిత్తులను ఎటువంటి భంగం కలిగించకుండా మూడవ వేవ్ ఒమిక్రాన్ అలా వచ్చి అలా పోయింది. మరి కోవిడ్ అయితే రెండో వేవ్లో 14 రోజులు మనం రూమ్లో ఉండాల్సి వచ్చేది. ఈ మూడో వేవ్ BA.1 రకానికి చెందింది. 5 రోజులు ఇంట్లో ఉంటే సరిపోయేది. ఎవ్వరూ కూడా మరణించలా. ఏదైనా కొద్దిమంది మరణిస్తున్నారంటే అది అవివేకం వల్ల. కోవిడ్ టీకాలు వేసుకోని వారు మరణించారు. కోవిడ్ టీకాలు వేసుకుంటే భయపడి ఏమో అయిపోతుందని వాళ్ళు మరణించారు. కోవిడ్ 2 డోసుల టీకాలు, 3 డోసుల టీకాలు వేసుకున్న వారు ఒమిక్రాన్ సోకి మరణించిన వారు ఒక్కరు కూడా లేరు. ఆ BA.1 తర్వాత BA.2 అని, BA.3 అని వచ్చినాయి. ఇక ఇప్పుడు 2022 ఏప్రిల్ నెలలో ఆఫ్రికాలో BA.4, BA.5 అని ఆ సంతతికి చెందినయే. అంటే పిల్లలు, పెద్ద కొడుకు BA.1 అయితే BA.2, BA.3 ముగ్గురు కొడుకులు. మళ్ళీ పిల్లల్ని పుట్టిస్తూ ఉంది. 4వ పిల్లాడు BA.4, 5వ పిల్లాడు BA.5. పూర్వకాలం పిల్లలు అలాగే పుడుతుండేవారు. ఒక్కొక్క ఇంట్లో 10 మంది, 11 మంది ఉండేవారు. నేటి తరానికి చాలామందికి తెలియదు. ఎన్టీ రామారావు పిల్లలు ఎంతమందో తెలుసా? నేటి తరం తెలిస్తే నోరు తెరిచి ఆశ్చర్యపోతారు. ఆయనకి 12 మంది పిల్లలు పుట్టారు. చూశారా? అది ఆనాటి స్టామినా. ఈ రోజున ఒక్క పిల్లవాడిని పుట్టించడానికే చతికిలు పడిపోతూ ఉన్నారు. కనుక మనం ఆ రోజుల్లో పూర్వకాలం మన పూర్వీకులు ఎట్లా 12 మంది పిల్లలను పుట్టించేవారో అదేవిధంగా ఇది కూడా పిల్లలను పుట్టిస్తూ ఉంది. ఈ ఒమిక్రాన్ కోవకు చెందిన కోవిడ్ BA.1, BA.2, BA.3 విన్నాం. ఇప్పుడు BA.4, BA.5 వచ్చినాయి. ఈ BA.4 అనేది మే నెలలో ఒక దక్షిణాఫ్రికా నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్కి వచ్చాడు. ఆయన మే 9వ తారీఖున హైదరాబాద్కి వచ్చాడు. మన వైద్య ఆరోగ్య శాఖ టెస్టులు నిర్వహించారు. అనుమానం వచ్చింది. జన్యు పరిశోధనలకు, జన్యు పరీక్షలు పంపిస్తే 10 రోజుల తర్వాత మే 19న ఇది BA.4 అని తెలిసింది. భారతదేశంలో మొట్టమొదటి BA.4 కేసు నమోదయ్యింది హైదరాబాద్ నగరంలో. అది కూడా దక్షిణాఫ్రికా దేశం నుంచి హైదరాబాదు సందర్శించిన వ్యక్తి నుంచి. తదుపరి తెలంగాణలో కానీ, హైదరాబాదులో కానీ ఎక్కడ BA.4 కేసులు రాలా. ఇప్పుడు మళ్ళీ మే నెలాఖరుకు వచ్చేసరికి మహారాష్ట్రలో పూనాలోనే ఈ BA.4 4 కేసులు నమోదైనవి చెప్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాదులో నమోదైన BA.4 వ్యక్తికి అసలు లక్షణాలే లేవు.
ఏవీ లేవు. జ్వరం లేదు, గొంతు నొప్పి లేదు, ఒళ్ళు నొప్పులు లేవు. కేవలం రక్త పరీక్షల్లో టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అంతే. ఒకవేళ BA4 BA5లో ఏమేమి లక్షణాలు ఉండొచ్చు? గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, తుమ్ములు, దగ్గు, పడిశము, సైనస్ లాంటి సమస్యలు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, వికారము, వాంతులు, నులి నొప్పి, కడుపులో చేతకాకుండా పోవటము, ఇటువంటి సాదాసీదా ఫ్లూ జ్వరము, దగ్గు, పడిశం పడితే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. ఆక్సిజన్ పడిపోదు, హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు, దీనికంటూ ప్రత్యేకమైన మందులు అవసరం లేదు. మన పారాసిటమాల్ మందు అవసరమైతే డాక్సిసైక్లిన్ 2 సరిపోతాయి. ఎవరికైతే రోగనిరోధక శక్తి బాగా ఉంటుందో వాళ్ళకి ఈ కోవిడ్ వైరస్ సంక్రమించదు. కనుక వృద్ధులు, షుగరు, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సరు, టీబీ, మూత్రపిండాల జబ్బులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్కి కరెంటు పెట్టుకునే వాళ్ళకి, క్యాన్సర్కి కీమోథెరపీ మందులు వాడే వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కోవిడ్ టీకాలు పనిచేస్తాయా అనే అనుమానం ఉంది. కోవిడ్లో ఎన్ని రకాలు వచ్చినా అన్ని రకాలు కూడా మన భారతదేశంలో మనం తీసుకున్న టీకాలు, హైదరాబాద్ నగరంలో భారత్ బయోటెక్నిక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా చాలా సురక్షితమైనది, ఎటువంటి అనర్థాలు రావు. దాన్ని ఎవరైతే 2 డోసులు తీసుకున్నారో 3వ డోసు తప్పనిసరిగా తీసుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన వారికి కోవాక్సిన్ 3వ డోసు టీకా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ప్రైవేటు టీకా కేంద్రాలకు వెళ్ళి మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తీసుకోవాలి. చిన్నపిల్లలకి 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు కూడా భారత్ బయోటెక్నిక్ తయారు చేసే కోవాక్సిన్ టీకా 2 డోసులు ఇస్తే సరిపోతుంది. మొదటి డోసు ఇచ్చిన తర్వాత పిల్లలకు 28 రోజులకు 2వ డోసు ఇవ్వాలి. పెద్దవాళ్ళకి 3వ డోసు ఎప్పుడు తీసుకోవాలి? 2వ డోసు టీకా వేసుకున్న తరువాత 9 నెలలకు 3వ డోసు టీకా తప్పనిసరిగా వేసుకోవాలి. 3వ డోసు టీకా వేసుకుంటే BA1 2 3 4 5 కాదు, కోవిడ్లో ఎన్ని రకాల రూపాంతరము చెందిన వైరస్లు మీకు సోకినా రక్షించబడతారు. నేటి వరకు భారతదేశంలో 195 కోట్ల డోసుల టీకాలు ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 10 కోట్ల డోసుల టీకాలు, తెలంగాణలో 6 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. అంటే 6 కోట్ల డోసులు. ఆంధ్రప్రదేశ్లో 10 కోట్ల డోసులు, తెలంగాణలో 6 కోట్ల డోసులు ఇప్పటి వరకు ఇవ్వటం జరిగింది. ఇంకా చాలా జబ్బుల గురించి సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. మంకీ పాక్స్ అని వచ్చిందా భారతదేశంలో అని అనుమానం. ఈ మంకీ పాక్స్ అనేది 1958లో మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. అది ఇంతవరకు మనకు భారతదేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక టమోటా ఫ్లూ, కేరళ రాష్ట్రంలో టమాటా రంగులు పోలి టమోటా సైజులో బొబ్బలు, ఎర్రటి బొబ్బలు వస్తున్నాయి. దాన్ని టమోటా పాక్స్ అని, టమోటా ఫ్లూ అని, టమోటా ఫీవర్ అంటున్నారు. అది మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇంకా కొన్ని పేర్లు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారములు ఉన్నాయి. కాంగో జ్వరమని, వెస్ట్ నైల్ జబ్బని, ఇవన్నీ కూడా భారతదేశంలో కాంగో జబ్బు లేదు, వెస్ట్ నైల్ జబ్బు లేదు. ఎవరు భయపడద్దు, ఆందోళన చెందవద్దు. మాస్క్ మాత్రం వదలద్దు. N95 మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి. 3 డోసుల టీకా తప్పనిసరిగా తీసుకుంటే BA4 BA5 ఇంకా ఎన్ని వచ్చినా మనల్ని ఏమీ చేయవు.
మనము ఈ వైరస్లతో సహజీవనము చేయటము నేర్చుకోవాలి. అనాలోచితంగా ఆ చీపురు పార్టీ, ఆప్ పార్టీ, ఢిల్లీ ప్రభుత్వము, కేజ్రీవాల్ మాస్క్ నిబంధన తొలగించగానే ఢిల్లీ నగరంలో కేసుల సంఖ్య పెరిగినాయి. మళ్ళీ మాస్క్ నిబంధన పెట్టగానే కేసుల సంఖ్య తగ్గిపోయింది. నేటికి కూడా భారతదేశంలో ఏప్రిల్ మొదటి వారంలో 4వ వేవ్ ప్రారంభమై కొనసాగుతూ ఉంది. చాలా తక్కువగా రోజుకి 3000 లోపు భారతదేశంలో కొత్త కేసులు, మరణాలు కేవలం రోజుకి 20 చొప్పున జరుగుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు 4వ వేవ్ నడుస్తూ ఉంది. ఈ 4వ వేవ్ ఉన్న దాని ప్రభావము తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం లేదు. విద్యా సంస్థల విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, మనం దేవాలయాలకి సందర్శన విషయంలో కానీ, పెళ్ళిళ్ళు, శుభ అశుభ కార్యక్రమాల నిర్వహణలో కానీ మనకి ఎటువంటి అంతరాయం లేదు. అయినా తప్పనిసరిగా మాస్క్, N95 మాస్క్ ధరించండి. గుడ్డ మాస్కు, సర్జికల్ మాస్కు ఆశించిన రక్షణ కల్పించవు. ఈ విధంగా ఈ BA1, BA2, BA3, BA4, BA5 ఎన్ని వచ్చినా భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, నిశ్చింతగా ఉండండి. మీరు 3వ డోసు వేసుకోకపోతే ఈ వీడియో చూడగానే వెంటనే మీరు వెళ్ళి 3వ డోసు వేసుకోండి. మీకేమైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. మీ అనుమానాలు నివృత్తి చేస్తాను. నా వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఎటువంటి అనుమానాలు కోవిడ్ గురించి కానీ, మంకీ పాక్స్ గురించి కానీ, టమోటా ఫీవర్ గురించి కానీ, కొత్తగా వస్తున్న జబ్బులు, వైరస్ల గురించి మీకు సమాచారం ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వాట్సాప్లో పెట్టండి. మీకు వాట్సాప్లోనే నేను సమాధానం తెలియపరుస్తాను.